మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జూన్ నెల మీనరాశి వాళ్ళకి హైలైట్స్ ఏంటంటారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం అంతా కూడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రాశి వారికి ఏలినాడు శని నడుస్తుందనే ఒక బెంగ ఉందండి. కానీ నేను చెప్పేది ఒకటే, ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఏవైనా కానీ మనిషికి కొంచెం శ్రమనిస్తాయేమో కానీ అస్సలు ఏమీ లేకుండా చేయదు. అలా అయితే ఇప్పటికి ఒక 80-90 ఏళ్ళ వయసు వ్యక్తి ఒక 3 సార్లు వచ్చేస్తుంది ఏలినాడు శని అప్పటికే. మరి ఆయన అనుభవంలో మరి పూర్తిగా డౌన్ అయిపోయి ఉండాలి కదా. మరి బాగా ఏజ్డ్ పర్సన్స్ కూడా మంచి స్టార్ వింగ్లో ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఏలినాడు శని ప్రభావం తగ్గడానికి మాత్రం వీళ్ళు ఎక్కువగా కొంచెం ఏమంటారు, మన ఎర్లీ మార్నింగ్ లేవడం, వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడము, నెగ్లిజెన్సీ చేయకుండా ఉండడం, పోస్ట్పోన్ చేయకుండా ఉండడం అనేది అలవాటు చేసుకోగలగాలి. అలా చేసుకుంటూ ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః అనే మంత్రం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇక వీళ్ళకి 1 by 1 చూసుకుంటే కనుక ఎలా ఉండబోతుంది ఏంటనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మీనము వారికి 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి బయట దేశానికి, విదేశానికి వెళ్ళాలి, అక్కడ ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలి, లేదా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి. అతి ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయాలు తొందరగా సెట్ అవుతాయి వీరికి. అయితే 2వ స్థానంలో కుజుడు వీరికి దాదాపుగా ఇప్పుడు మీనరాశి ఎలా ఉందంటే 2లో కుజుడు, లగ్నంలో రాహు, శని 12లో రాహు. అంటే కొంచెం ఏంటి, కొద్దిగా ఏదైనా చాలా అలర్ట్గా ఉండాలి, ఏమాత్రం అలర్ట్నెస్ తగ్గించినా ఇబ్బంది వస్తుందనే దీంట్లో మైండ్ సెట్లో ఉంటారు వీళ్ళు ఇప్పుడు. అదేవిధంగా శుక్రుడు 3లో ఉన్నందుకు కొంచెం కొత్త వాళ్ళ పరిచయం, స్త్రీలు కావచ్చు, పురుషులకు స్త్రీలు కావచ్చు, కొంచెం పరిచయాలు ఏర్పడతాయి 3లో శుక్రుడు ఉన్నందుకు. ఇక గురువు 4లో ఉన్నందుకు కొంచెం వీళ్ళకి ఈ నెల 2వ తేదీ తర్వాత నుంచి కొంచెం గతంలో ఏదైతే ప్రాపర్టీ అనుకున్నారో, స్థలం అనుకున్నారో అటువంటి వాటికి కదలడానికి కొంత మూమెంట్ అనేటువంటిది అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక 2వ తేదీ నుంచి ఎలాగో గురువు మారిపోతున్నాడు కాబట్టి సంతాన సంబంధించిన విషయంలో కూడా పురోగతి, సంతానానికి మంచి మార్క్స్ రావడము ఇలాంటివి కూడా లభిస్తాయి చెప్పాలంటే. ఇక వీరికి ఈ మీనం వారికి 6వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి డైలీ వర్క్స్, మీనంలో పుట్టాము, డైలీ కొన్ని వర్క్స్ ఉంటాయి కదా ఆఫీస్కి వెళ్ళడం దగ్గర నుంచి అని, ఆ డైలీ పనుల్లో ఏది ఆటంకం జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోవడము, గోవులకి గ్రాసం తినిపించడము చేయడం మంచిది చెప్పాలంటే. ఇక వివాహ సంబంధించిన విషయంలో వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయం అయితే కొంచెం ముందుకెళ్ళే కాంబినేషన్స్ వీళ్ళకి నడుస్తున్నాయి ప్రస్తుతం. మరియు మరొక విషయం ఏంటంటే ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, సేవా సంబంధించిన విషయాల్లోని ప్రధానంగా ఏంటంటే ఎప్పుడైనా సరే 12వ స్థానంలో రాహు ఉన్నందుకు అనాథ సేవలు అంటుంటారు చూసారా, అయ్యో అనాథ సేవకి మనకి ఆయన హెల్ప్ చేశాడండి, అలాంటివి చేయడం మంచిదని చెప్తుంది శాస్త్రం. అది ప్రధానంగా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మరియు వీరు ఎక్కువగా కూడా దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. సమాజంలో పేరు ప్రఖ్యాతుల పరిస్థితి ఏంటంటారు వీళ్ళకి? పేరు ప్రఖ్యాతులు అంటే ఇక్కడ లగ్నాధిపతి గురువు మిథున రాశిలోకి వెళ్ళాడు. కొంచెం ఏంటంటే గతంతో పోల్చుకుంటే కొంచెం గైడింగ్ నేచర్ కానీ, పేరు ప్రఖ్యాతులు రావడం కానీ ఇవి ఎక్కువగా కనపడుతున్నాయి. ఓకే, విద్యార్థుల పరిస్థితి ఏంటి గురుగారు? విద్యార్థుల విషయం కనుక తీసుకుంటే కొంచెం మందత్వంగా ఉంటుందండి. ఇలా లగ్నంలో శని కదా, ఇంట్రెస్ట్ ఉండకపోవడం, నిద్ర రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరియు ప్రధానంగా ఏంటంటే మీన రాశి వారికి 1 సంవత్సరం వరకు ఏలినాడు శని ఉంది కాబట్టి కొంచెం స్లో డౌన్ అవుతూనే ఉంటాయి. చేస్తే సక్సెస్ కూడా ఇస్తుంది, ఏలినాడు శని ఎప్పుడు సక్సెస్ కూడా ఇస్తుంది అది. గురుగారు, అలాగే ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటారు. మరి ఆర్థిక సమస్యలు ఉన్నవారు కాస్త ఎంత సంపాదించినా కూడా పెద్దగా నిలబట్టలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తరచుగా వస్తున్నాయి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటండి, ధనం అనేటువంటిది యోగం. ఇది 2 రకాలుగా ఉంది. మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే పూర్వజన్మ కర్మ బట్టే వస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధనయోగం ఎంత బలంగా ఉంది. నెలకు ఒక 10,000, 15,000 సంపాదించే యోగంలో ఉందా? కొంతమంది 5,000కి, 3,000కి సంపాదించారు. 5,000కి ఒక ఆవిడ వెళ్తుంటుంది జాబ్కి, నేను చూసా. అలాగా అసలు మీకు ధనబలం కొంతే ఉందా, మీడియంగా ఉందా, హై లెవెల్లో ఉందా, ఇది జ్యోతిషాస్త్రంలో తెలుస్తుంది. అలాగే మీరు బిజినెస్ ద్వారా ధనయోగం ఉందా,
లేకపోతే జాబ్ ద్వారా ధనయోగం ఉంది. ఆ బిజినెస్ కూడా ప్రోడక్ట్ రిలేటెడా లేకపోతే ఈ సర్వీస్ రిలేటెడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏదో మోసగా అలా వెళ్ళిపోతూ తర్వాత ఎక్కడో చూపించుకుంటే అయ్యో మీకు ఈ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది కదా అన్న అక్కడి నుంచి వాళ్ళు ఎదగడం నేను చూశాను. చాలామంది మామిడి పళ్ళ వ్యాపారం అనుకోండి, లేకపోతే ఇంకేదైనా స్వీట్ షాప్ అనుకోండి, అక్కడి నుంచి మనకి ఎలా అంటే వచ్చిందే ఉదాహరణ చెప్తా. ఒకతను ఒక హోటల్లో పనిచేసేవాడు. ఆయనకి పెద్ద శాలరీ ఉండేది కదా, ఎప్పుడు అవమానాలు, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకో చూపించుకున్నప్పుడు నీకు హోటల్ బాగుంది కదా, అసలు ఫుడ్ రిలేటెడ్ కాంబినేషన్ బాగుంది కదా అంటే చంద్రుడు ఇస్తున్నాడు అక్కడ. ఇప్పుడు అతను సిటీలో 10 బ్రాంచ్లు ఉన్నాయి, లక్షల కొద్ది డబ్బు. అప్పుడు శాలరీకి సినిమాకి వెళ్ళాలంటే కూడా ఆలోచించేవాడు, అమ్మ ఇప్పుడు ఈ సినిమాకు 200 రూపాయల టికెట్ అవసరమా అని. ఇదంతా ఒక స్పామ్ ఆఫ్ 6-7 ఇయర్స్లో జరిగిన మార్పు ఇదంతా కూడా ఆ రకంగా అనమాట. సో కాబట్టి ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ బాగా రావాలి, అసలు లగ్నం కూడా తెలియదు ఏం తెలియదు అంటే మాత్రం 2 నామాలు 48 నిమిషాలు చేయాలి. ముహూర్త కాలము అంటారు 48 నిమిషాలు. ఎందుకు 48 నిమిషాలు చేయాలంటే 20 నిమిషాలు కాదా అంటే నేను ఒకటే అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నం వండుకుంటారు కదా, కుక్కర్లో ఒక 20 నిమిషాలు అయితేనే అన్నం ఉడుకుతుంది. 10 నిమిషాలుగా తీసేస్తానంటే ఉడకదు. అది ఏదైనా ఒక సమయం అనేది ఉంటుంది. ముహూర్త కాలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ 2 నామాలు ఎవరైతే 48 నిమిషాలు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది అమ్మవారు ఇస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు మెయిన్గా చదివేటప్పుడే చూసుకోవాలి, ఎడ్యుకేషన్ టైంలోనే అసలు ఏది ఎడ్యుకేషన్ చేస్తే ధనయోగం కలుగుతుంది అని. మీరు అది చేస్తుంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. ఆ రకంగా ఏంటంటే ఈ 2 నామాలు చేయడము ప్లస్ దీంతోపాటు గోవులకు కాస్త తీపి చపాతీలు ఉంటాయి, అంటే మనకి తేనె పూసిన చపాతీలు, అవి కనుక తినిపించినట్లయితే కూడా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. వీళ్ళకి ప్రత్యేకంగా శత్రువులు ఎక్కువగా ఉన్నారనుకున్న నరకోశ నరదశతో అధిక శాతం వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా ఏదన్నా ఒక రెమెడీ ఏదైనా ఉంటుందా గురుగారు? ఒకటేనండి, మీన రాశి వారికి నేను ఇందాక చెప్పిన మంత్రం చేసుకోమనండి. అండ్ ఇంకా బాగా అంటే మంత్రం అయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః మంత్రం చేసుకోవచ్చు. అదొక్కటి సరిపోతుందిలేండి, ఎందుకంటే శని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది మిగతా వాటన్నిటికంటే కూడా. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎక్కువగా ఎవరిని ఆరాధించాలి గురువు? వీళ్ళు ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తే మంచిది చూస్తే రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయొచ్చు. లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి కాస్త శని తొలగిపోయే వరకు కూడా కాలభైరవ అష్టకం చేసుకోవడం మంచిది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.